అందరికీ నమస్కారం. అంబకపల్లె ఆవుల స్వామి మహిమలను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. చదువు సంధ్యలు, గురు శుశ్రూష, శ్రవణ మననములు, తపస్సాధనలు ఏమీ లేకుండా భగవద్ అనుగ్రహంతో అంతర్దృష్టి అలవడిన మహాత్ములు కొందరున్నారు. గ్రామ కక్షలతో రక్తపుటేరులు పారే రాయలసీమలో సానలు తీరని జాతిరత్నాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. అందులో అంబకపల్లె ఆవుల స్వామి ఒకడు. ఇతడు కడప జిల్లా పులివెందుల తాలూకా లింగాల మండలంలోని అంబకపల్లె గ్రామానికి చెందినవాడు. చిన్నప్పుడు ఇతనిని రొడ్డ సుబ్బడు అని పిలిచేవారు. రొడ్డ సుబ్బడు అమ్మ నేసి ఇచ్చిన దుప్పటి కప్పుకొని అడవులలో ఆవులు మేపడానికి వెళ్ళేవాడు. అంబకపల్లెకు క్రోసెడు దూరంలో ఒక కోనేరు బావి వద్ద పశువులు తాగడానికి నీళ్ల తొట్టి ఉన్నాయి. పశువుల కాపరులు, మేకల కాపరులు, గొర్రెల కాపరులు తమ జీవాలకు అక్కడ నీళ్లు తాగించేవారు, తాము తాగేవారు. సుబ్బన్న దాహమైతే నీరు అడిగేవాడు. తోడి బాలురు కానీ పెద్దలు కానీ నీళ్లు పోస్తుంటే 2 చేతులు దోసిలి పట్టి గొక్క తిప్పుకోకుండా పుష్కలంగా నీరు తాగేవాడు. కానీ వారు ఎంత బతిమాలినా ఏమీ తినేవాడు కాదు. ఇంటి వద్ద తల్లి పెట్టే అన్నం ఒక్కపూటే తినేవాడు. ఆ తరువాత ఆకలైనా దప్పికైనా మంచినీళ్లే మందు. పరుల చేతి అన్నం మాత్రం సుబ్బన్న జీవితాంతం తినలేదు. నూతుల కోనలో ఆవులను మేతకు వదిలి తాను అక్కదేవతల గుహలోనికి పోయేవాడు. అక్కడ అతడు ఏమి చేసేవాడో ఎవరికీ తెలియదు. అక్క మహాదేవతలు ఆయనకు ప్రసన్నులు. ఒకనాడు తోటి పశువుల కాపరులు, ఈ సుబ్బడు మన అన్నం తినడు, నీరు మాత్రం పోయించుకుంటాడు, ఎవరితోనూ మాట్లాడడు, ఒంటరిగా అక్క మహాదేవతల గుహలోకి దూరుతాడు, వీని సంగతేంటో తెలుసుకుందాం అని తమ పశువులు నీళ్లు తాగిన తరువాత తొట్టిలో నీళ్లు లేకుండా చేశారు. సుబ్బన్న తమ ఆవులు ఇంటికి తోలుకుపోయే ముందు నీళ్లు తాపడానికి పోతే ఆ తొట్టిలో నీళ్లు లేవు. తోటి పిల్లలు చేసిన దుడుకుతనాన్ని అతడు తన మనోనేత్రంతో తెలుసుకోగలిగాడు. తొట్టి వద్దని ఒక్క క్షణం ధ్యానం చేశాడు. తొట్టిలో నీళ్లు పొంగి పొర్లాయి. సుబ్బన్న తన ఆవులకు నీళ్లు పెట్టాడు. ఇదంతా చాటున దాగిన తోటి బాలురు గమనించి సుబ్బన్న మహిమకు బిత్తరపోయి పరుగున వచ్చి క్షమాపణ కోరుతూ పాదాలంటపోయారు. సుబ్బన్న 2 అడుగులు వెనక్కు వేశాడు. తన పాదాలు ఎవరినీ తాకనీయలేదు. మీ తప్పేమీ లేదప్పా, అంతా పరమాత్మని ఇష్టం అంటూ ఆవులు తోలుకొని ఇంటికి పోయాడు. ఈ వింత చూసిన పిల్లలు తమ తల్లిదండ్రులకు, ఇతరులకు రొడ్డ సుబ్బడు చేసిన ఘనకార్యం గురించి చెప్పారు. ఆ వార్త గ్రామమంతా పాకింది. ధన్యవాదాలు.